పుట్టినరోజు వేడుకలను మన చిన్నారులు, స్నేహితులు, సన్నిహితులతో జరుపుకుంటాం. అలాగే జంతువులకు, వాహనాలకు జన్మదిన వేడుకలు జరుపుతూ ఉంటారు. ఒక ఊరి మీద పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించడం గొప్ప విషయం. ఎక్కడో కాదు, మన మెదక్ జిల్లా పాపన్నపేట మండలం లక్ష్మీనగర్ గ్రామానికి గ్రామస్తులు గ్రామం మీద అభిమానం, ప్రేమ, మక్కువతో జన్మదిన వేడుకలు జరుపుతున్నారు. లక్ష్మీనగర్లో ప్రతి సంవత్సరం సంక్రాంతి సందర్భంగా ఆ గ్రామ పుట్టినరోజు వేడుకను నిర్వహిస్తారు. 75 ఏళ్ల క్రితం ఆంధ్ర నుంచి కొంతమంది ఈ గ్రామానికి వలస వచ్చి కెనాల్ పక్కన ఉంటూ ఆ ప్రాంతానికి లక్ష్మీనగర్ అని పేరు పెట్టుకున్నారు. సుమారు 1300 మంది జనాభా ఉన్న ఈ గ్రామం 1995లో పంచాయతీగా మారింది. ఆ గ్రామం పుట్టి ఏడాదికి 76 ఏళ్లు కావడంతో వజ్రోత్సవాలు ఘనంగా జరుపుకోవటం విశేషం. గ్రామంలో స్వర్గస్థులైన వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ అలాగే గ్రామ అభివృద్ధి గురించి గ్రామ సర్పంచ్ ప్రసంగించారు. పాపన్నపేట మండలంలో ఉన్న అభ్యుదయ రైతులను తీసుకొచ్చి సన్మానించి వారిచే కేక్ కటింగ్ చేయించారు. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని 3 రోజుల పాటు గ్రామంలో వివిధ కార్యక్రమాలు చేపట్టారు. మొదటి రోజు గ్లోబల్ హాస్పిటల్ వారిచే గ్రామస్తులకు సిపిఆర్ ట్రైనింగ్ ఇవ్వటం జరిగింది. భోగి రోజు మారిపోతున్న కాలంతో మర్చిపోతున్న సంక్రాంతి సాంప్రదాయాలను, విశిష్టతను గుర్తు చేస్తూ ముగ్గుల పోటీలు పెట్టారు. సంక్రాంతి పర్వదినాన చిన్నపిల్లలకు, పెద్దలకు, పిల్లలకు కబడ్డీ, ఖోఖో పోటీలు పెట్టి పండుగ రోజే బహుమతులు అందరికీ అందజేశారు. సంక్రాంతి రోజున గ్రామస్తులందరూ ఎంతో ఆప్యాయంగా, సంతోషంగా పుట్టినరోజు వేడుకలతో పాటు సంక్రాంతి వేడుకలను జరుపుకున్నారు. ఫస్ట్ 19 to 20లో 37 ఫంక్షన్లు అయ్యాయి. 21, 22లో 42 ఫంక్షన్లు అయ్యాయి. 22, 23లో 38 ఫంక్షన్లు అయ్యాయి. అప్పుడు
కరోనా ఎఫెక్ట్ కానీ ఇంకోటి కానీ 23 ఫస్ట్ జనవరి నుంచి ఇప్పటి వరకు 47 ఫంక్షన్లు బుక్ అయ్యాయి. అంటే మనకి ఇప్పుడు కొన్ని ఫంక్షన్లు ఇంకా జరగలేదు. ఏప్రిల్ నెలలో ఉన్నాయి కాబట్టి ఆ ఫంక్షన్లు అయ్యే వాటికి ఇప్పటి వరకు బుక్ అయ్యాయి. ఈ రోజు వరకు ఫస్ట్ 19 to 20లో 37 ఫంక్షన్లు అయ్యాయి. 21, 22లో 42 ఫంక్షన్లు అయ్యాయి. 22, 23లో 35 ఫంక్షన్లు అయ్యాయి. అప్పుడు కరోనా ఎఫెక్ట్ కానీ ఇంకోటి కానీ 23 ఫస్ట్ జనవరి నుంచి ఇప్పటి వరకు 47 ఫంక్షన్లు బుక్ అయ్యాయి. అంటే మనకి ఇప్పుడు కొన్ని ఫంక్షన్లు ఇంకా జరగలేదు. ఏప్రిల్ నెలలో ఉన్నాయి కాబట్టి ఆ ఫంక్షన్లు అయ్యే వాటికి ఇప్పటి వరకు బుక్ అయ్యాయి. ఈ రోజు వరకు కొంచెం రిక్వెస్ట్ చేస్తే దానికి కూడా అడ్వాన్స్గా ఒక 5 లక్షలు దానికి కూడా పోసాము. చాలా మంది ఫంక్షన్ హాల్లోకి వచ్చి బుక్ చేసుకున్నప్పుడు వాళ్ళు ఏమడుగుతున్నారంటే కొంచెం అవతల దాంట్లో కూడా సీసీ ఉంటే బాగుంటుంది, దుమ్ము బాగా తెలుస్తుంది, అదైతే ఇంకా బాగుంటుంది సార్ అని చెప్పేసి అన్నారు. కానీ మన ఊరికి వచ్చే కామధేను అని ఫస్ట్ నుంచి మనం అనుకుంటుంది. దాని నుంచి వచ్చే ఆదాయంతో మన ఊర్లో మనం ఎవరో గవర్నమెంట్ ఇవ్వాలి చేయాలి అని మనం దానికోసం ఆశపడాల్సిన పని లేదు. అదే మనకు ఏమన్నా దానికి ఒక 5 లక్షలు ఎమ్మెల్యే దాని గురించి ఒక 5 లక్షలు దానికి ఇచ్చారు. ఆ 5 లక్షలతోటి దాంట్లో సీసీ పోసారు. సీసీ పోస్తే ఇంకా తొందరగా ముందు కూడా పోస్తే బాగుంటుంది, మళ్ళీ అది కూడా ఇది కాకుండా ఉంటుందనే ఉద్దేశంతో మొన్న 15 లక్షలు ప్రతి గ్రామ పంచాయతీకి సీఎం గారు ఇవ్వడం జరిగింది, కేసీఆర్ గారు. అయితే దాంట్లో 5 లక్షలు అవతల లక్షణాలు పెట్టాము, ఇంకొక 5 లక్షలు దీనికి పెట్టాము. కానీ యాక్చువల్గా అది ఏమైందంటే అలాగే ఫండ్ వచ్చింది అంత అయిందని చెప్పేసి చెప్పారు, కానీ అది ఇంకా ఫండ్ అయితే రిలీజ్ అయితే కాలేదు. ఇంకా ఒక 5 లక్షలు అది పెండింగ్ ఉంది, అవతల లక్షణాలు కూడా మాకు రావాల్సిందంటే ఇంకా పెండింగ్ ఉంది. అది 5 అయితే పెండింగ్ ఉన్నాయి. ఇంకా ఇప్పుడైతే మేము చేసింది ఇంకా మాకు రావాల్సింది, ఇంకా ఫండ్స్ రావాల్సిందైతే ఇంకా ఉంది. మేము గ్రామంలో చేసుకుంటాం.